తెలంగాణ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న స్క్రూటినీ డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. తొలి విడతలో 4236 సర్పంచ్లు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆర్ఓ, ఏఆర్ఓలుగా గెజెట్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. 3-4 గ్రామాలు కలిపి క్లస్టర్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పోటీ చేసే వ్యక్తులు ఆయా కేంద్రాల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న స్క్రూటినీ డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. ఇక తొలి విడతలో 4236 సర్పంచ్లు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి దశ నోటిఫికేషన్లో భాగంగా ఆ నోటీస్ జారీ చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లు. పర్టికులర్గా 189 మండలాల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 189 మండలాల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు గెజిట్ ఆఫీసర్గా వివరిస్తున్నటువంటి వారే రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. ఆర్ఓ, ఏఆర్ఓలు ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేసి వారి ద్వారా ఉదయం 10:30 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. నేటి నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా జిల్లాల కేంద్రాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి ఆర్ఓలు, ఏఆర్ఓలు 30న నామినేషన్లకు సంబంధించినటువంటి పరిశీలన అదేవిధంగా ఉపసంహరణ ఉంటుంది. మొత్తము 189 మండలాల్లో 37,440 వార్డులు, అదేవిధంగా 4,236 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏ విలేజ్కి ఆ విలేజ్ కాకుండా 3 నుంచి 4 గ్రామాలు కలిపి ఒక క్లస్టర్గా విభజించి ఏర్పాటు చేశారు. ఎవరైతే నామినేషన్ వేసేందుకు వెళ్ళేటువంటి వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థి ఉంటారో ఆ క్లస్టర్ విభాగాలకు వెళ్ళి నామినేషన్లు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే నామినేషన్లు వేదలుచుకున్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా నో డ్యూస్ వారి గ్రామ పంచాయతీల పరిధిలో సదరు అభ్యర్థికి సంబంధించినటువంటి వారిపైన ఇలాంటి పెండింగ్ బాకీలు అంటే ఇంటి పన్ను, అదేవిధంగా నల్ల పన్ను లాంటివి డ్యూ లేకుండా చూసుకోవాలి. వాటితో పాటుగా కులం సర్టిఫికేటు, నో డ్యూ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొన్ని తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 1000 రూపాయల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర అభ్యర్థులు 2000 రూపాయల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిపాజిట్ చేసేటువంటి క్రమంలో నేరుగా డీడీసీ ఆర్ఓలకు కానీ ఏఆర్ఓలకు కానీ ఇచ్చినా సరిపోతుంది. లేదా క్యాష్ ఇచ్చినా వాళ్ళు తిరిగి రిసిప్ట్ ఇస్తారు. గెలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది తిరిగి వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది. గెలవకుండా ఓడిపోయినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి డిపాజిట్ అమౌంట్ అంతా కూడా ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఈ నిధులంతా కూడా వాడతారు. మొత్తానికి మొదటి దశ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక 189 మండలాలకు సంబంధించినటువంటి ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచే దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆర్ఓలు, ఏఆర్ఓలకు పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. దాంతోపాటుగా రాష్ట్ర ఎన్నికల సంఘంలో కూడా మొదటి దశ ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ వరకు జరగబోతున్నటువంటి విధి విధానాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. నేరుగా వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, మండలాల పరిధిలో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి వెబ్సైట్కి ఫిర్యాదు చేస్తూ లేదా టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేసి సలహాలు ఇతర ఇష్యూస్ ఏమైనా ఉంటో కూడా తెలుసుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించారు. మొత్తానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మొదటి దశ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా కొనసాగనుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.